మరి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఆ యొక్క యెరూషలేము యొక్క ఆ పట్టణాన్ని అన్యజనులందరూ తొక్కుతారని ఉంది. ఏమన్నా యెరూషలేము ప్రజలు యెరూషలేము పట్టణాన్ని అన్యజనులందరూ కూడా తొక్కుతారు. ఇప్పుడు విజిట్ ప్లేస్గా యెరూషలేముకి అనేక మంది ప్రజలు వెళ్ళి చూసి వస్తున్నారు. ఆ యెరూషలేములో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. కాబట్టి ఇలాగ ఉన్నటువంటి పాడు దెబ్బ ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? ఆలయ స్థలంగా మారాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే మనము అర్థమవుతుందా? దాని గురించి మనం చేయవలసింది ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఆ పాడు దెబ్బ త్వరగా ఏమవ్వాలి? బాగవ్వాలి. త్వరగా ఏమవ్వాలి? ఆలయం కట్టబడాలి. త్వరగా ఏమవ్వాలి? అక్కడి చెదిరిపోయిన ప్రజలందరూ సమకూడాలి అని మనమంట దాని గురించి ప్రార్థన చేస్తే మన బ్రతుకులో వర్ధిల్తామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువు కదా ఆ మాట ఎక్కడుందంటే, దాని గురించి ప్రార్థన చేయమని. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ప్రార్థన చేసినా చేయకపోయినా మీ ఇంట్లో ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేస్తే మీ బ్రతుకులో వెలుగు చూస్తారు. 122వ కీర్తన తీయండి. అందరూ కూడా 122వ కీర్తన 6వ వచనం తీయండి. తీసి చదవండి. అక్కడ ఏముందో ఇక్కడ యెరూషలేము గురించి చదవాలి కదా. 122వ కీర్తన 6వ వచనం ఏముంది చూడండి. చదవండి. చదువు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అది మీ బ్రతుకులో వర్ధిల్లడం చూడాలి అంటే మీ ప్రార్థనలో ఈ మాట ఉండాలి. అదే మర్చిపోకండి. ఇప్పుడు లేకపోయిన ఈ మాట ఇది. యెరూషలేము ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట? వర్ధిల్తారంట. అక్కడ ఎలా ఉన్నది ఇప్పుడు? ఆ యెరూషలేములోనికి వస్తే చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? బాగుపడతారు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా దిక్కుకొస్తారు. ఏమయ్యారంట? వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరినీ ఏం చేశారు? ఇక్కడ అలా ఉంచుకొని 79వ కీర్తనలోకి వద్దాం. వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? 2వ మాట చదువుదాం. వాళ్ళ కళేబరాలన్నీ ఏమైనాయి అంట? ఎవరి కళేబరాలన్నీ? దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు, అపోస్తులు, ప్రవక్తలు, వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే చంపేశారు. చూడండి 2వ వచనం 79:2 చూడండి ఏమన్నదో. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎర్రగాను నీ భక్తుల సేవలను భూజంతువులకును ఆహారముగా పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. అది కదా. మీకు అర్థమవుతుందా? వాళ్ళందరూ ఎవరో? నిర్దోషులు, నిష్కళంకులు, ప్రభు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, ప్రభు కోసం ప్రకటించిన వాళ్ళు, ప్రభు కోసము తన జీవితాలు అర్పించినటువంటి వాళ్ళ రక్తం అక్కడ మొదలు పెడతా ఉంది. కాబట్టి అక్కడ దాని గురించి మనం ఏం చేయాలంట? ప్రార్థన. నీ బ్రతుకులో నువ్వు వర్ధిల్లాలంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన. అప్పుడు మీరేమవుతారు? వర్ధిల్లుతారంట. ఏమవుతారమ్మా? వర్ధిల్లుతారంట. కాబట్టి అలాగూ మనం చేసిన ఎడల మన జీవితాల్లో వెలుగును చూస్తాం. అలాగనే ఎలా చేయాలంటది? వాళ్ళ ఎలాంటి వాళ్ళు చచ్చిపోవాలనుకుంటున్నారు? వాళ్ళు 5వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం 79. యెహోవా ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడువా? నీ వాసం అగ్ని వలె ఎప్పుడును మండునా? తర్వాత నిన్ను ఎరుగని అన్యజనుల మీదను నీ నామము బట్టి ప్రార్థన చేయని రాజ్యం మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. చాలా మంది ప్రార్థన లేనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఏంటంట ఆయన ఉగ్రత. ఉదయకాలం మేము చెప్పుకున్నాము, ప్రార్థన చేయనటువంటి వాళ్ళని ఆయన ప్రచండ వర్షం చేత ముంచేసి నాశనం చేసి వాళ్ళని పాతాళంలో కలిపేశాడని, ఒక్కడ మాత్రం నిలబడ్డాడని ఉదయకాలం మేము చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినాన అలాంటి దేవుని ప్రార్థించేటువంటి మనము ఏమవుతామంట? వర్ధిల్తామంట జీవితంలో. దేని గురించి? ఆయన ప్రవక్తలను చంపి ఆయన ఆ రక్తాన్ని ఒలికించి యెరూషలేముని పాడు చేసినటువంటి ఆ యెరూషలేముని ఏమవుతుందంట? అది బాగుపడాలని, అక్కడ చెదిరిపోయినటువంటి వాడు సమకూడాలని, అలాగనే ప్రభువు అక్కడికి రావాలని, అక్కడ ఆలయం కట్టబడాలని మన ప్రార్థనలో ఉండాలి. మనం ఏం చేస్తాం? అలాంటి ప్రార్థన చేస్తామా? నా పిల్లలను బాగు చేయి, నా భర్తను బాగు చేయి, నా యొక్క ఆ అప్పు తీర్చు, ఈ అప్పు తీర్చు అని అందరూ కూడా
అవునా, అంతేనా కదమ్మా? అలానే ఇలాంటివి ప్రార్థన చేస్తారా? ఇలాంటివి చేస్తారా వాళ్ళని? ఇలాంటి చేయమని వాళ్ళని చెప్తారా? కానీ అవి చేయండి. దాంట్లో ఈ మాట ఉండాలి. ఏ మాట ఉండాలి? ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి రక్త మాసాలు కలిగిన వాళ్ళే, వాళ్ళు కూడా మనలాంటి ప్రాణం కలిగిన వాళ్ళే. అంత ఏ పాపము చేయకపోయినా ప్రభు కోసం తన ప్రాణాలు పెట్టారు. అట్లా కదమ్మా? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే మన పాపాలకి ముక్తి అంట. అర్థమైందా? ఆ రాజ్యం కోసం మనం ప్రార్థన చేస్తే మన పాపాలకి ఏంటా మోక్షం ఉందంట. మోక్షం కాదు కానీ ఇంకోటి ఏంటి తెలుసా? మనం వర్ధిల్తామంటే ఏమవుతాం? వర్ధిల్తాం అంటే ఏంటి? వృద్ధి అవుతాం, గ్రోత్ అవుతాం, ఎదుగుతాము. ఏమవుతామా? ఎదుగుతామంట. కాబట్టి ఇంకా మనం ముందుకు చూసినప్పుడు ఇంకొక మాటను చూద్దాం. చూడండి, 10వ వచనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. 9వ వచనం ఏమున్నది? మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయము. నీ నామను బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించుము. వారు దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలుకరింపనేల. ఏం చేస్తారు? మనం ఇంత మొదలు పెడుతున్నా, ఎంత ప్రార్థన, మనకి ఎటువంటి సమాధానం లేదనుకోండి. నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ పీకుతూ ఉన్నాయి పక్కనన్నీ. చెట్టు మీద అందరూ పేరు ముందు ఫస్ట్ కూడా కొంచెం బాగా చేసి ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఇదంతా బాగా చేస్తూ ఉంటే ఇక్కడ బండి పెడతారు కదా, ఆయన వచ్చి అంటున్నాడు, అన్న గోడ కట్టేసుకోండి అన్న, కొద్దిగాని గోడ కట్టుకుంటే అది కడదామన్నా అంటుంటే లేదా మనమే కడదాం నీళ్ళగా పెట్టుకుని నీళ్ళు అవి రాగా ఉంటాయన్న అంటే నేను ఏమన్నా నాకు అర్థం కాక చూడు మనం ఏమంటలేదు, ఇక్కడ బండి పెట్టుకున్నాడు అని కడదామని నేను ఏమన్నా అలా పీకుతూ ఉన్నాను. ఇంకా ఆయన వెళ్ళిపోయేదాకా అలాగే పీకుతూ ఉన్నాయి. కొంచెం పీకేసి వెళ్ళిపోయినాను అన్న. మనమే కట్టేసేయండి అన్న, కొద్దిగా గోడ కట్టేసుకుంటే మీకు గేట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్న అన్నాడు. మనమే కడదామన్నా అంటే ఆయన కూడా నేను చేస్తాను సాయం అన్నట్టుగా మాట్లాడతాను. అది సిగ్గు అనిపించింది కొద్దిగా. ఆయన కూడా సాయం చేస్తే మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మాట ఉన్నది? ఇక్కడ ఏమని మాట ఉందంట? మీ దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకరింపనేలా. మనకు సాయం ఏం చేస్తాడంట? మనకు సాయం రాకపోగా వారి దేవుడు ఎక్కడున్నాడని అంటే ఇక్కడ చేసే ప్రార్థన ఉట్టిగా అన్యజనులకు కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక ఉపకారమైంది. ఏం ఉపకారమైంది? వాళ్ళ కొట్టలేనటువంటి ఆ తాజ్పాన్ని నేను కొట్టాను. వాళ్ళు భయపడుతున్నప్పుడు అంతమంది మగోళ్ళు ఉండి వాళ్ళు భయపడి కాదు, ఏంటంటే దాన్ని చంపితే వాళ్ళ శాపం వచ్చేద్దామని భయపడ్డారు. దాంతోపోతే ఎంత ఉంది? మోసయ్యేంత పొడుగు ఉంది. ఒక్క దెబ్బకే చచ్చిపోయింది. కానీ దాన్ని కొడితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమొచ్చేది? శాపం వచ్చేద్ది, పాపం వచ్చేద్ది. కానీ మేము ఏం చేస్తామంటే పూజ చేద్దాం కాబట్టి మేము కొట్టకూడదు. అది కరిస్తే ఏమవుతుంది? అలా పోతుంది. అయితే ఇక్కడ మనము అలాగ ప్రార్థన చేయబాగా మనం కష్టాలు ఉన్నప్పుడంట తీరకపోతే మనం పాపంలో ఉండి అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే మన పాపాలకు మనం శిక్ష అనుభవిస్తూ ఉంటే అన్యజనులు అడుగుతారంట. ఏమని అడుగుతారు? చూడండి, 10వ వచనం ఏముంది? వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకరింపనేలా. మనము వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అర్థమవుతుందా? మనకిచ్చిన అవకాశాన్ని మనమే సిద్ధం చేసుకుందాం. మనకిచ్చిన పనిని మనమే చేద్దాం. మనకిచ్చిన పనిని మనం ఇక్కడ వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకరింపనేలా. మేము చూచుచుండగా వార్చబడిన ఈ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగించినట్లు అన్యజనులకు తెలియబడని. ఇక్కడ ఎంతో మంది మొన్న ఆయన ఇక్కడికి వచ్చాడు కదా, ఒక ఆయన అరుణ్ గారు వచ్చాడు కదా, ఏమన్నాడు? విదేశాల నుంచి వచ్చి చాలా మంది ప్రభు కోసము ప్రాణం పెట్టి ఇక్కడే వాళ్ళ జీవితాలు సాధించి వెళ్ళిపోయారని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళ దేశాన్ని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి భార్య బిడ్డలతో, వాళ్ళ బిడ్డలు చచ్చిపోయినా సేవలు పెట్టలేదు. విలియం కేరీ అని ఆయనకి 10 సంవత్సరాల కొడుకు ఉంటే ఆయనకి మలేరియా జ్వరం వచ్చేసింది. చచ్చిపోయాడు కానీ సేవ పెట్టలేదు, అలాగే జరిగించాడు. ఆయన భార్య చచ్చిపోయిన తర్వాత ఆయన ఒక్కడో ఈ బైబిల్ తెలుగులో చదువుకుంటామంటే ఆయన పుణ్యం. ఆయన జీవితాన్ని కూడా ఏంటంటే 108 భాషలు ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక భాష రాదు మనకి, ఒక భాష రాదు. ఎంతో జీవితాన్ని త్యాగం చేశారు. త్యాగం చేసి వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ రక్తాన్ని ఇక్కడ
ఓడ్చేశారు. అలాంటి వాడి కోసం మనం ఏం చేయాలంట? అందుకని యెరూషలేము కోసం ప్రార్థించాలి. ప్రభు కోసం ఎంతోమంది, ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా సరిగా చచ్చిపోలేదు. వాళ్ళు తలకిందులుగా చిలివేసి వాళ్ళని చంపేశారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళకి ఏముందో తెలుసా? వాళ్ళందరూ అంట మనకి సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుతారు. ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు. అందుకని యెరూషలేము కోసం మనం ఏం చేయాలంట? వాళ్ళ కోసం ప్రార్థన. అన్యజనులకి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ఆ పనిని జరిగించాలి. 11వ వచనంలో చూడండి ఏమన్నదో, చెరసాలలో ఉన్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నిట్టూర్పు అంటే ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు అనేటువంటి నిట్టూర్పు దేవుని సన్నిధికి వెళ్తుందంట. నీ బాణాతిశయము చూపుము, సావునకు విధింపబడిన వారిని కాపాడుము. అర్థమవుతుందా? సావునకు విధింపబడిన వారిని కాపాడుము.